హలో హాయ్ వెల్కమ్ టు కేఆర్ మోటో వ్లాగ్స్. మనం ఈరోజు ఒక 22,000 లోపు మంచి ఫీచర్స్ ఉన్నటువంటి మొబైల్ రివ్యూ చూద్దాం. దాని పేరు వచ్చేసి శాంసంగ్ M31S 8GB 128GB వేరియంట్ కొన్నాను నేను. మనం ఒక మంచి బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి మొబైల్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చని నేను చెప్తాను. వేరేవి కూడా ఈ రేంజ్లోనే ఉన్నాయి, బట్ కాకపోతే వాటన్నిటికంటే బెటర్ అనిపించింది నాకు. సో దానికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ రివ్యూ ఈరోజు చూద్దాం ఎలా ఉందనేది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చూద్దాం. ఒకసారి దాన్ని ఓపెన్ చేద్దాం. మనకు బాక్స్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ముందర M31S అని, ఈ పక్క మోడల్ నేము, బ్రాండ్ నేము శాంసంగ్ గెలాక్సీ M31S అని. ఇక్కడ వేరియంట్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, అవి వేరియంట్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ సీల్ ఉంది, ఇక్కడ సీల్ ఉందన్నమాట. సో మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. యాక్చువల్గా ఇది నేను August 6 రిలీజ్ అయింది అనుకుంటా ఇది. ఆ తర్వాత 1 వీక్ ఏమో మళ్ళీ ప్రైమ్ సేల్లో పెట్టాడు అమెజాన్లో, అప్పుడు నేను బుక్ చేసుకున్నాను. నాకు SBI బ్యాంక్ మీద 1,500 డిస్కౌంట్ కూడా వచ్చింది, కాబట్టి నాకు 20,000కే వచ్చింది ఇది మొబైల్. సో ఈ ప్రైస్లోనే వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి, కానీ బెటర్ అనమాట అనిపించింది ఇది. వాటికంటే ఇదే బెటర్ అనిపించింది. సో ఆల్రెడీ M సిరీస్ అనేది సక్సెస్ఫుల్ సిరీస్ అనమాట. సో అందులో ఇది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది కాబట్టి దీన్ని బుక్ చేసుకున్నాను. చూద్దాం దీన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు బాక్స్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట. మొబైల్కి ప్లాస్టిక్ కవర్ ఉందన్నమాట చుట్టూరా ప్యాకింగ్. తర్వాత మనకు ఇంకా ఛార్జర్ ఇచ్చాడు, USB C టైప్ కేబుల్ ఇచ్చాడు, ఛార్జింగ్ కేబుల్. ఇది ఛార్జర్ అనమాట. ఈ విధంగా ఉందన్నమాట ఇది ఛార్జరు. ఇంకంతేనండి, ఇంకేం లేవు దాంట్లో. ఇది మాత్రమే ఉంది, ఇవి మాత్రమే ఉన్నాయి. ఇంకా మాన్యువల్ ఇచ్చాడు, అలాగే సిమ్ రిమూవల్ టూల్ ఇచ్చాడు. అది లోపల మాన్యువల్ ఉంది, వారంటీ కార్డు, మాన్యువల్స్ ఇవన్నీ ఉన్నాయి లోపల. సో ఈ విధంగా ఉందన్నమాట. ఒకసారి మనం ఫోన్ చూద్దామండి. చూడండి, ఫోన్ చూడడానికి ప్లాస్టిక్ ప్యాకింగ్తో వచ్చింది. దాన్ని ఇలా తీసేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకు. ఇది ఫ్రంట్ ఇంటర్ఫేస్. ఫ్రంట్ ఈ విధంగా ఉంది, బ్యాక్ ఈ విధంగా ఉంది. అక్కడ వేరియంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నేను 8GB 128GB బుక్ చేశాను. సో మిరాజ్ బ్లూ కలర్ అనమాట. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. మిరాజ్ బ్లాక్ అంటే నాకు ఇది బాగా అనిపించింది కాబట్టి ఇది బుక్ చేశాను. సో ఒకసారి ఆన్ చేద్దాం. అది వచ్చేసి సైడ్లో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. ఈ మొబైల్కి అదే స్పెషాలిటీ. అదే పవర్ బటన్ కూడా అదే. సో ఆన్ చేసిన వెంటనే మనకి ఇలా వచ్చింది, శాంసంగ్ గెలాక్సీ M31S అని వచ్చింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్. సో నాకైతే వేరే మొబైల్స్ చూశాను చాలా, బట్ ఇది బెటర్ అనిపించింది. నేను మీకు దీనికి సంబంధించి వీడియోస్ చూపిస్తాను. దీంట్లో వీడియో ఎలా వస్తుంది, ఫోటో ఎలా వస్తుంది అని చూపిస్తాను. సో ఇంకంతా స్టార్ట్ చేసిన తర్వాత, అన్నీ సెట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ మీకు బాగా అర్థమవుతాయి. మనం ఈ శాంసంగ్ M31S యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ ఫోన్లో చెప్పుకోవాల్సింది, స్పెసిఫికేషన్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఫస్ట్ కెమెరా గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే కెమెరా మాత్రం చాలా బాగుందన్నమాట ఈ ఫోన్లో. ఇక్కడ చూసినట్లయితే మనకు బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి కెమెరా వచ్చేసి 5MP డెప్త్ కెమెరా. ఇది వచ్చేసి మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అనమాట. ఇది మెయిన్ కెమెరా. ఇది వచ్చేసి 12MP 123 డిగ్రీ అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. ఇది వచ్చేసి మ్యాక్రో కెమెరా అనమాట.
సో మనం కెమెరా గురించి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. దీంట్లో కెమెరా అనేది చాలా బాగుందన్నమాట. ఒకసారి మీకు ఈ కెమెరాతో తీసినటువంటి ఫోటో వీడియో ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫోన్కు ఉన్నటువంటి 64 మెగాపిక్సెల్ ఇంటెల్ క్యామ్తో తీసినటువంటి ఫోటో వీడియో అయితే చాలా బాగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఒకసారి దానికి సంబంధించినటువంటి వీడియో కొన్ని ఫొటోస్ చూద్దాము. మొదటగా వీడియో చూద్దాము. నాకైతే ఈ బడ్జెట్లో కెమెరా బెటర్ అనిపించింది వేరే వాటికంటే కూడా. ఇదనమాట వీడియో అనమాట. ఇది చూడండి, మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అసలు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఆ కొండ నుంచి నేనున్న చోటుకి. చాలా బాగా వచ్చిందని అనిపించింది నాకైతే. క్లారిటీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇది వీడియో అనమాట. ఒకసారి ఫోటో చూద్దాము. అదే ఫోటో చూద్దాము. ఈ ఫోటో 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో తీసింది ఈ ఫోటో. ఇది కూడా చాలా బాగానే వచ్చిందనమాట డిస్టెన్స్కి. ఈ విధంగా వచ్చిందనమాట. ఒకసారి దీన్ని సెల్ఫీ చూసినట్టయితే ఇది సెల్ఫీ కెమెరాతో తీసినటువంటి ఫోటో అనమాట ఇది. ఈ ఫోటో కూడా చాలా క్లారిటీగా వచ్చింది. ఇక్కడ ఏమాత్రం క్లారిటీ అయితే మిస్ కాలేదు, చాలా బాగా వచ్చిందనమాట. ఇది మా ఫ్రెండ్ నేను తీసుకున్న సెల్ఫీ అనమాట. చాలా బాగుంది. క్లారిటీ విషయంలో అయితే సెల్ఫీ కానీ రేర్ కెమెరా కానీ ఏమీ మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. చాలా బాగుంది. సాటిస్ఫై, కెమెరా వరకు సాటిస్ఫై. దీని తర్వాత ఏదైనా అని చెప్పుకోవచ్చు కెమెరా విషయంలో. ఇక సింగిల్ టేక్ విషయానికి వస్తే సింగిల్ టేక్ ఆప్షన్తో ఒకటి తీయడం జరిగిందనమాట. ఇది సింగిల్ టేక్ ఆప్షన్ పెట్టి తీసినటువంటి ఫోటో. ఈ సింగిల్ టేక్ ఆప్షన్ తీసినప్పుడు ఏమవుతుందంటే ఫిల్టర్స్ వస్తాయన్నమాట. చాలా ఫిల్టర్స్, ఫొటోస్, వీడియోస్ మనకు ఫిల్టర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, మనకు కనిపిస్తుంది 1 2 3 4 5 6 ఫిల్టర్స్ కనిపిస్తున్నాయి. అందులో 3 వీడియోస్ ఉన్నాయి, 3 ఫొటోస్ ఉన్నాయన్నమాట. 3 వీడియోస్ ఉన్నాయి, 4 ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది వీడియో అనమాట. ఇది వీడియో ఇది. అలాగే ఇంకోటి ఏమంటే దీనికి మ్యూజిక్ కూడా అదే యాడ్ చేస్తుంది అనమాట. మ్యూజిక్ కూడా అదే యాడ్ చేస్తుంది ఈ వీడియోకి. ఇది కూడా క్లారిటీ చాలా బాగానే వచ్చిందని చెప్పు. ఈ సింగిల్ టేక్ షాట్ పెట్టి తీసినటువంటి ఫొటోస్లో కూడా మనకు క్లారిటీ బాగానే వస్తుంది అనమాట. కాకపోతే రేర్ కెమెరా తీసినప్పుడు ఫోటో MB 20, 21, 22 MB వరకు తీసుకుంటుంది అనమాట క్లారిటీ. ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చాడు. ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే ఇది. స్క్రీన్ రేషియో వచ్చేసి గ్రేటర్ దెన్ 91%. ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 20:9% ఉంటుంది. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకు 6000 mAh బ్యాటరీ ఇవ్వడం వల్ల 25 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చాడు. సో బ్యాటరీ లైఫ్ అయితే బాగా వస్తుందని చెప్పొచ్చు. 27 అవర్స్ వీడియో ప్లే టైం వస్తుంది. తర్వాత 51 అవర్స్ వాయిస్ కాల్స్ వస్తుంది. 125 అవర్స్ మ్యూజిక్ ప్లే టైం వస్తుంది. 22 అవర్స్ బ్రౌజింగ్ వస్తుంది. 0 to 100% ఛార్జింగ్ 97 మినిట్స్లో అవుతుందన్నమాట ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల. రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ చెక్ చేద్దామని ఈ విధంగా నా దగ్గర పాతది MI ఫోన్ ఉంటే దానికి కనెక్ట్ చేసి చూశాను. మీరు చూడొచ్చు, ఇక్కడ 57% అనమాట ఛార్జింగ్ అవుతూ ఉందన్నమాట. చూసినట్టయితే ఇక్కడ గ్రీన్ లైట్ పడింది. ఇక్కడ ఈ విధంగా ఛార్జింగ్
చూపిస్తుంది బ్యాటరీ. ఇది సామ్సంగ్ M31S అనమాట. ఇది దీంట్లో నుంచి ఈ కేబుల్ ద్వారా సి టైప్ కేబుల్ అనమాట. ఇది దీన్ని కనెక్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాటరీ 47 చూపిస్తుంది సామ్సంగ్ M31Sలో. దీంట్లో 57%. సో మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుందని చెప్తాను. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇది సామ్సంగ్ యొక్క సొంత ప్రాసెసర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ ఇచ్చాడు. దీంట్లో 2.3 GHz రిఫ్రెష్ రేట్తో ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. ఇది దీనిలో వచ్చేసి టూ సిమ్ స్లాట్స్ ఉంటాయి. ఎక్స్పాండబుల్ మెమరీ అప్ టు 512 GB ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 2 వేరియంట్స్ ఉంటాయి, 6 GB 128 GB 8 GB 128 GB. కలర్స్ విషయానికి వస్తే మిరాజ్ బ్లాక్, మిరాజ్ బ్లూ ఉంటుంది. నేనైతే మిరాజ్ బ్లూ బుక్ చేసుకున్నాను. ఇంకా బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీనే అండి. స్క్రాచెస్ అవ పడతాయి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా ఉందన్నమాట ఫోను. అప్డేట్స్ కూడా వస్తుంటాయి కాబట్టి మనకు బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ రేట్లో ఈ మొబైల్ ఓకే చెప్పొచ్చు. బట్ ప్రాసెసర్ విషయంలో మాత్రం కొంచెం మంచి ప్రాసెసర్ ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.